నేను రూపానంద రెడ్డి గురించి మాట్లాడితే ఇంకొకటి ఎవడో పనికిమాలోళ్ళు తాగుబోతు బ్యాచ్ వీళ్ళు వచ్చేసి మీడియాలో మాట్లాడతారు. వాళ్ళు కూడా నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే వాళ్ళు నా స్థాయి కాదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా కూడా కళ్యాణ్ గారు అన్నట్టు తిట్టుకుంటే మీ హెల్తే పోతుందిరా అన్నట్టు నేను వాళ్ళని అలా వదిలేశాను తప్ప వాళ్ళతో నేను ఫైట్ చేయడం అనేది ఈ రూపానంద రెడ్డి యొక్క ఆలోచన. రూపానంద రెడ్డి ఆలోచన చిల్లర ఆలోచనలు ఏంటంటే వాళ్ళని డైవర్ట్ చేసేసి అతని స్థాయికి నన్ను వీళ్ళని కనెక్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని ఇలాంటి రాజకీయాలు మాస్టర్ ప్లాన్. కానీ కమ్యూనిటీని తక్కువ చేసిన వాడు ఏ స్థాయి వాడైనా కూడా నేను వదలను. నేను ఇంకా గలం ఎత్తాలని చూస్తున్నాను. నేను ఈ రోజు వరకు మాట్లాడలేదని కూడా మీరు అనుకుంటున్నారేమో. రోడ్డుకి వస్తాను, బయటకు వస్తాను, తాట తీయడానికైనా రెడీ. పార్టీ కోసం కట్టుబడి ఉన్నాను కాబట్టి నన్ను మీరు ఆపుతున్నారు. ఆ రోజు నేను పార్టీలో లేనన్న రోజు మీతో ఒక్కొక్కడికి మీ యొక్క భవిష్యత్తుని బయట రోడ్డుకి ఈడ్చి మరీ మాట్లాడతాను నేను. పార్టీ అనే ఒకటి ఉంది కాబట్టి ఆ బంధాలు నాకు ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయన వల్లే నేను 10 మందికి తెలిసేలా చేయగలిగాడు. ఆయన నమ్మకాన్ని నేను ఏ రోజు కూడా పోగొట్టుకోను, నిలబెట్టుకుంటాను. సమర్థుడికి అవకాశాలు రావాలి, బడుగు బలహీన వర్గాలు కూడా స్థిరపడాలి.